ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఏ రోజుది ఆ రోజుకే. ఒక దినము దానికి 24 గంటలు లేదా 1440 నిమిషాలు లేదా 86,400 సెకండ్లు కలవు. అలాగైతే ఒక ప్రభువు దినమునకు ఎన్ని సెకండ్లు? ఒక హాస్యాస్పదమైన కథ కలదు. గోడపై బిగించబడి ఉన్న గోడ గడియారము వ్రేలాడగట్టిన బరువుతో అంటే పెండ్యులం పని చేస్తుండెను. హఠాత్తుగా తన భవిష్యత్తును గూర్చిన తలంపు వచ్చెను. ఒక్క సెకండుకు 2 సార్లు టిక్ టిక్ అని మ్రోగిన ఎడల ఒక రోజుకు 1,72,800 సార్లు మ్రోగాలి గదా. సంవత్సరానికి 6,30,7,200 సార్లు గదా కదలాలి, మ్రోగాలని నిట్టూర్పు విడిచెను. అలాగైతే 10 సంవత్సరములలో? ఆలోచిస్తుండగానే గుండెపోటును, నరాల బలహీనతయు వచ్చినట్లుండెను. ప్రక్కనే నుండిన ముసలి గడియారము పరిహసిస్తూ, వెర్రిదానా, ఒక్కొక్కసారేగా టిక్ టిక్ మ్రోగిస్తున్నావు, అది చెయ్యలేని పనియా? ఎందుకు భవిష్యత్తును గూర్చి కలవరము చెందుచున్నావు అని చెప్పెను. మాదిరి ప్రార్థనను తన శిష్యులకు నేర్పించిన ప్రభువు కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని నేర్పెను. అరణ్యములో మన్నాను కురిపించినప్పుడును దినమునకు సరిపడు మన్నానే కురిపించెను. ప్రభువా, నేడు నన్ను నడిపించుమని ప్రార్థించిన ఎడల భవిష్యత్తును గూర్చి సంతోషించెదవు. తొట్టిలోనున్న పిండి తగ్గదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదు. రేపటి దినమును గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. విన్నారు కదా, ఏం అర్థమైంది? భవిష్యత్తును గూర్చి చింతించవద్దు. మంచిగా చెప్పు, చింతించవద్దు. ఏం చేయాలైతే? ప్రార్థించాలి. ఎవరికి ఎవరికి ప్రార్థించాలి? ఎవరికి? జీజస్కా. ప్రేయర్ చేసుకున్నావా నువ్వు? గుడ్.